హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ వెంకటేశ్వర ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు మనం మున్సిపల్ పైప్, సిపివిసి, స్టీల్ రెండింటికి కలిపే జాయింట్ ఏదైతే ఉందో ఆటో అతను రివర్స్ చేస్తూ దాన్ని ఎక్కించడం వల్ల అది అక్కడికి ఎక్స్పాండ్ అయ్యి అక్కడికి కట్ అయిపోయింది. దాన్ని ఈ స్టీల్ యూనియన్ రిమూవ్ చేసాము, స్టీల్ కప్లింగ్ రిమూవ్ చేసేసి అక్కడ పైప్ని యాజ్ ఇట్ ఈస్ పీకేసాం. మీకు ఇక్కడ వీడియో క్లిప్పింగ్లో మీకు కనిపిస్తుంది. అది ఆ రోజు సండే కావడంతో దాన్ని మోడిఫికేషన్ చేసాం. చిన్నది కొత్త ఫిట్టింగ్స్ ఏమి వేయకుండా, పైప్కి ఎక్స్టెన్షన్ ఏం చేయకుండా సిపివిసిని స్టీల్ ఫిట్టింగ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంచేసేసి లోపల ఉన్న పాతది ఫిట్టింగ్ని నేను హాట్ ఎయిర్ గన్తో రిమూవ్ చేసి మళ్ళీ సేమ్ ఫిట్టింగ్ని కొంచెం రబ్ చేసేసి మళ్ళీ సిపివిసి గమ్ వేసి అటాచ్ చేశాను. అది మీకు ఇక్కడ చూపిస్తాను. సిపివిసి పైప్ ఏదైతే ఉందో దాన్ని హాట్ ఎయిర్ గన్తో వేడి చేసి ఆ మధ్యలో ఉన్న సిపివిసి పైప్ 3/4 పైప్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేశాను. దాన్ని సపోర్ట్ కోసము ఆ బ్రాస్ ఏదైతే ఎంటీ ఉందో 3/4 బ్రాస్ ఎంటీ, దానికి కింద ఎల్బెండ్తో సపోర్ట్ చేసి హాట్ ఎయిర్ గన్తో పీకేసాను. మీరు అక్కడ చూడొచ్చు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఉందో స్టెప్లాన్ టేప్ వేసేసి మీకు నీట్గా కలిపి గమ్తో కలిపేసేసి మళ్ళీ కప్లింగ్ని థ్రెడ్డింగ్ ఎక్కిచ్చేసాను, యూనియన్ టైట్ చేశాను. మీకు ఇక్కడ వీడియోలో చూడొచ్చు, నీట్గా ఉంది. మళ్ళీ ఏ ఎక్స్టెన్షన్ కానీ ఏదైతే ఉందో అవి ఏమీ యాడ్ చేయలేదు. కప్లింగ్ వేసి సిపివిసి లైన్ని పెంచలేదు. సిపివిసి లైన్ ఫ్యూచర్లో ఏదైనా డ్యామేజెస్ అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ కోసం ఎక్స్ట్రా పెట్టుంది. ఆ ఎక్స్టెన్షన్ కొంచెం టైట్ లాగి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గమ్ కలిపేసాను. మీకు ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది, చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇలానే ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.